కేటీఆర్ జన్మదిన వేడుకలను స్థానిక ముదోల్ ఎన్టీఆర్ గార్డెన్ బీఆర్ఎస్ ముదోల్ తాలూకా సమన్వయ నాయకులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ మండలాల నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన అలుపెరగని పోరాటం చేయాలని, భవిష్యత్తులో మరిన్ని రాజకీయాలు పదవులు అనుభవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు ఎన్నెల అనిల్, పాస్క్ చైర్మన్ గంగాచరణ్, కొర్వశ్యామ్ దత్తతి పాల్గొన్నారు. అదే విధంగా ఈ రోజు మనం నిరుత్సాహపడేది లేదు. మనం 10 సంవత్సరాల కాలం మనం పాలించిన రాబోయే రోజుల్లో మన పాలన ఎలా ఉంటుంది. राहुल इकडे अरे ఈరోజు మన కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బైన్సాపట్నంలోని ఎన్టీఆర్ గార్డెన్లో వేడుకలను ఏర్పాటు చేయడం జరిగింది. మన కార్యకర్తలందరూ నాయకులందరితో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని కేటీఆర్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా చేయడం జరిగింది. దీనికి మా యొక్క పిలుపు మేరకు అధిక సంఖ్యలో వచ్చినటువంటి కార్యకర్తలందరికీ, మన నిల్వ నియోజకవర్గ ప్రజలందరికీ దీనికి గాను మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దీంట్లో భాగంగానే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. సామాజిక దృక్పథంతో, సామాజిక దృక్పథంతో కేటీఆర్ గారిని పురస్కరించుకొని ఆపదలు ఉన్న వారికి మనం సహాయం చేసినట్లయితుందని చెప్పేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా మంది యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మరియు బ్లడ్ బ్యాంక్ వాళ్ళకు కూడా సిబ్బంది కూడా సహకరించడం వాళ్ళకు కూడా మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ముందు మరిన్ని చేస్తామని, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని మా నాయకులను కలిసి కష్టపడి మళ్ళీ మన ముదోల్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి పూర్తి స్థాయిలో కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు కేటీఆర్ గారికి మన సరస్వతి అమ్మవారి కటాక్షాలతో 2-3 ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండి ప్రజాసేవలో మరింత ముందుకెళ్ళి మన తెలంగాణని ఉన్నత శిఖరాలకి అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ వారికి ముదోల్ నియోజకవర్గ ప్రజలందరికీ మరియు తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.